హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో వ్యక్తులు వారిచ్చిన నినాదాల గురించి నేర్చుకుందాము. ఈ ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన నినాదాల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లైక్ గ్రూప్స్, డిఎస్సి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. అది ఎలా అడుగుతాడంటే వ్యక్తి నేమ్ ఇచ్చి అతనిచ్చిన నినాదాన్ని ఐడెంటిఫై చేయమనడం, లేకపోతే అక్కడ నినాదమే డైరెక్ట్గా ఇచ్చేసి ఆ నినాదం ఇచ్చిన పర్సన్ పేరు ఐడెంటిఫై చేయమనడం. అది కాదంటే వ్యక్తులు నినాదాలు రెండు ఇచ్చి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా అడగవచ్చండి. సో మీరు వ్యక్తులు వారిచ్చిన నినాదాలని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పవచ్చు. ఇక్కడ నేను అన్ని బుక్స్ నుంచి కలెక్ట్ చేసి ప్రముఖ వ్యక్తులు వారిచ్చిన నినాదాలను కలెక్ట్ చేసి ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి మనం అవేంటో చూసేద్దాము. ఇవి చాలా ఈజీగానే ఉంటాయండి. రోజు ఒకసారి చూసినా కూడా మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. మీకు కావాలి అనుకుంటే నోట్స్లో కూడా రాసుకొని ఒకసారి అలా చూసినట్లయితే ఈజీగానే ఉంటుందండి. ఒకసారి చూసేద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. ఇతను ఇచ్చిన నినాదం ఏంటో చూసేద్దాము. ప్రతి కంటి నుంచి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం. ప్రతి కంటి నుంచి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకో నినాదం కూడా ఉందండి. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. నెక్స్ట్ ఆరం హారం హై. ఆరం హారం హై అంటే ఇక్కడ ఆలస్యం అమృతం విషం. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఏ నినాదం ఇచ్చిందంటే ఇక్కడ గరీబ్ హటావో. గరీబ్ హటావో. నెక్స్ట్ నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను. నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఇతనిచ్చిన నినాదం ఏంటంటే బికారీ హటావో. బికారీ హటావో. ఇక్కడ ఇందిరాగాంధీ గరీబీ హటావో అంటే ఇక్కడ రాజీవ్ గాంధీ వచ్చేసి బికారీ హటావో అనే నినాదం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి పివి నరసింహారావు. పివి నరసింహారావు ఇతనిచ్చిన నినాదం దేశ్ బచావో దేశ్ బనావో. దేశ్ బచావో దేశ్ బనావో. నెక్స్ట్ పర్సన్ని చూసినట్లయితే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి ఇతనిచ్చిన నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ ఏబి వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఇతనిచ్చిన నినాదం వచ్చేసి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. నెక్స్ట్ నరేంద్ర మోదీ. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా. నరేంద్ర మోడీ నినాదం వచ్చేసి స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, మేక్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఇచ్చిన నినాదం చూసినట్లయితే సాధించు లేదా గతించు. ఇది అందరికీ తెలిసిందే. డూ ఆర్ డై. డూ ఆర్ డై. సత్యం అహింస నాకు దేవునితో సమానం. నెక్స్ట్ వినయం లేని విద్య వాసన లేని పువ్వు వంటిది. ఒకసారి చూడండి. సాధించు లేదా గతించు, డూ ఆర్ డై. నెక్స్ట్ వచ్చేసి సత్యం అహింస నాకు దేవునితో సమానం. నెక్స్ట్ వినయం లేని విద్య వాసన లేని పువ్వు వంటిది. ఇవన్నీ మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. నాకు రక్తం ఇవ్వండి నేను స్వాతంత్రం ఇస్తాను. నాకు రక్తం ఇవ్వండి నేను స్వాతంత్రం ఇస్తాను. నెక్స్ట్ చలో ఢిల్లీ. చలో ఢిల్లీ. జై హింద్. జై హింద్. సాహసించలేనివాడు గెలుపు సాధించలేడు. సాహసించలేనివాడు గెలుపు సాధించలేడు. ఇవన్నీ కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ పర్సన్ చూసినట్లయితే బాల గంగాధర్ తిలక్. బాల గంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను. నెక్స్ట్ ఇంకోటి చూడండి. అంటరానితనాన్ని ఆ దేవుడు సహిస్తే నేను ఆ దేవుణ్ణి కూడా విశ్వసించను. అంటరానితనాన్ని ఆ దేవుడు సహిస్తే నేను ఆ దేవుడిని కూడా విశ్వసించను అని బాల గంగాధర్ తిలక్ గారు నినాదం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అబ్రహం లింకన్. నెక్స్ట్ పర్సన్ అబ్రహం లింకన్. ఇతని యొక్క నినాదం చూసినట్లయితే బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది. బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది. నెక్స్ట్ నీవు బానిసగా ఉండుటకు ఇష్టం లేకుంటే యజమానిగా ఉండుటకు కూడా ఇష్టపడకు. నీవు బానిసగా ఉండుటకు ఇష్టం లేకుంటే
యజమానిగా కూడా ఉండటకు ఇష్టపడకు. నెక్స్ట్ పర్సన్ భగత్ సింగ్. భగత్ సింగ్ ఏమిచ్చాడంటే విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాల్ జిందాబాద్, ఇంక్విలాల్ జిందాబాద్. నెక్స్ట్ పర్సన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు, హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య. గాంధీజీ మరణించు కానీ గాంధీయిజం బతికే ఉంటుంది, గాంధీజీ మరణించు కానీ గాంధీయిజం బతికే ఉంటుంది. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ ఇచ్చిన నినాదం ఏంటో చూద్దాము. పాలిత దేశంలో కాకుండా నన్ను స్వతంత్ర దేశంలో హాయిగా నిద్రపోనివ్వండి, పాలిత దేశంలో కాకుండా నన్ను స్వతంత్ర దేశంలో హాయిగా నిద్రపోనివ్వండి అని అన్నది మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్. బ్రిటిష్ పాలకులే మాకు విరోధులు, బ్రిటిష్ ప్రజలు కాదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏమనిచ్చాడంటే బ్రిటిష్ పాలకులే మాకు విరోధులు, బ్రిటిష్ ప్రజలు కాదు అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. చిన్న లక్ష్యం నేరం, చిన్న లక్ష్యం నేరం. నెక్స్ట్ కలలు కనండి, కలలను సహకారం చేసుకోండి, కలలు కనండి, కలలను సహకారం చేసుకోండి. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతనిచ్చిన నినాదం చూసినట్లయితే కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్ణయించలేము, కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్ణయించలేము. ఓకేనా. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి నెపోలియన్ బోనపార్టీ. నెపోలియన్ బోనపార్టీ ఇతనిచ్చిన నినాదం చూసినట్లయితే అసాధ్యం మూర్ఖుల నిఘంటువులలో కనిపించే పదం, అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో కనిపించే పదం. ఇంకోటి ప్రపంచంలో గల సర్వరోగ అరిష్టాలు లండన్లోనే ఉద్భవిస్తాయి, ప్రపంచంలో గల సర్వరోగ అరిష్టాలు లండన్లోనే ఉద్భవిస్తాయి. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ముసోలిన్. ముసోలిన్ ఇక్కడ ఏమిచ్చాడంటే స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్రం అలాగో, స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్రం అలాగో అని ముసోలిన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ హిట్లర్. హిట్లర్ ఏమిచ్చాడంటే స్త్రీలకు మాతృత్వం ఎలాగో జాతుల వికాసానికి యుద్ధం అలాగా, స్త్రీలకు మాతృత్వం ఎలాగో జాతుల వికాసానికి యుద్ధం అలాగా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కౌర్. కౌర్ ఏమిచ్చాడంటే ఇక్కడ నేను సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను, నేను సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కారన్ వాలిస్. కారన్ వాలిస్ ఇచ్చింది ఒకసారి చూద్దాము. బ్రిటిష్ వారు పుట్టుకతో పాలకులు, భారతీయులు పాలింపబడేవారు, బ్రిటిష్ వారు పుట్టుకతో పాలకులు, భారతీయులు పాలింపబడేవారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చైనా ఆద్యుడు మావో ట్సేటుంగ్ చెప్పిన నినాదం ఏంటంటే 100 పువ్వులు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని, 100 పువ్వులు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి ఇతనిచ్చిన నినాదం చూసినట్లయితే గో బ్యాక్ టు వేదాస్, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తరలండి, వేదాలకు తరలండి. వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్, వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ అని స్వామి దయానంద సరస్వతి చెప్పడం జరిగింది. ఈ నినాదాలన్నీ ఒక దగ్గర రాసుకున్నట్లయితే మనము ఎగ్జామ్లో ఎలా అడిగినా కూడా బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఏవైనా మీకు తెలిసిన నినాదాలు కనుక మిస్ అయితే మీరు నోట్స్లో కంటిన్యూషన్లో రాసుకోండి. డైలీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇవి మర్చిపోకుండా ఉంటారు. ఏదైనా ఒక నినాదం ఇట్లా ఏదైనా సమ్ పర్సన్ గురించి కష్టంగా అనిపిస్తే దాన్ని కోడ్ రూపంలో కొండ గుర్తులు లాంటివి పెట్టుకోండి, మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇన్ని గణం చదవాలి అంటే కొంచెం కష్టమే. ఒకవేళ గుర్తుండకుంటే మీరు ఆ ట్రిక్ని ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో నుండి మనమైతే బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకేనా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.